అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వయసు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన మా శివారెడ్డి అన్న చూస్తూ ఉంటే ఇంట్లో ప్రతి ఇంట్లో గడప గడపకి వెళ్తూ ఉంటే కన్నా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి బిడ్డనో, వాళ్ళ అన్ననో, వాళ్ళ తమ్ముడో, వాళ్ళ ఇంట్లో బిడ్డగానో వచ్చినట్టు ఆదరిస్తూ ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి గడపలోనూ వాళ్ళ యొక్క అభిమానం చూస్తూ ఉంటే కళ్ళకు చాలా ఇంపుగా ఉంది. వాస్తవంగా మేము రాగానే గడపలోకి ఎంటర్ కాగానే అయ్యా మా బిడ్డనే వచ్చినాడు, మా కొడుకే వచ్చినాడు, మా సోదరుడే వచ్చినాడు అని అనుకుంటా ప్రతి ఇంట్లోనూ గడప గడపకు వైఎస్ అంటే మేమే, వైఎస్ వాళ్ళ కుటుంబ సభ్యులం మేము అని గంటాపదంగా ప్రతి ఇంట్లోనూ చెప్తా ఉంటే చాలా గర్వంగా ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే కన్నా ప్రచారం ఎంత వాస్తవంగా టైం చూసుకోండి 12 అవుతా ఉంది. దగ్గర దగ్గర 45 డిగ్రీల టెంపరేచర్లోనూ కొన్ని వందల మంది కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళు అసలు ఎండను కూడా కేర్ చేయకుండా, ఎండను కూడా ఇంత తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారని అంటే అర్థం చేసుకోండి. ఈ పులివెందుల గ్రామంలో, ఈ పులివెందుల కాన్స్టిట్యున్సీలో మా గురిజాల గ్రామంలో అయితేనే కానీ, సింహాద్రిపురం మండలంలో అయితేనే కానీ యావత్ నాయకులు అందరూ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు నిలబడినట్టు, అంటే వైఎస్ వాళ్ళ కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లోనూ ఉన్నారు. జగనన్న కానీ ఆయన పట్టుకున్న జెండాను బట్టే జనాలు వస్తున్నారన్న. ఏ జెండా పట్టుకునేది ఇంపార్టెంట్. ప్రతి ఊర్లో నాయకులు ఉంటారు, వాళ్ళు ఏ జెండాను ఎంచుకున్నారో దాన్ని బట్టి ప్రజలు వస్తారన్న. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు కాదు, ఏది ఆశించి వచ్చింది కాదు, జగనన్న మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు. జెండా ఏది పట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్ అన్న. అదే వేరే జెండా, నేను ఇప్పుడు ఈ స్పాట్లో వేరే జెండా పట్టుకొని ఉంటే, కాంగ్రెస్ జెండానో టీడీపీ జెండా పడితే ఇక్కడ ఒక 5 మంది కూడా మించుండరు. కేవలం 2, 3 ఇంతమందే ఉంటారు. మళ్ళీ వచ్చినారంటే ఇంకా డబ్బుల కోసం ఇంకా డబ్బులు ఇచ్చి పిలిపించుకొని రావాలా. అదే అన్న ఈ జెండాకున్న పవర్ అట్లాంటిది. సరేనా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.